కాపులకు రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ సీఎం చంద్రబాబుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు కాపు బలిజ సంక్షేమ సేనాధ్యక్షుడు మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య లేఖ రాశారు. కాపులకు రిజర్వేషన్ కల్పించాలని బ్రిటిష్ కాలం నుండి డిమాండ్ చేస్తున్నామన్నారు. గతంలో కాపులకు 5% రిజర్వేషన్ కల్పిస్తూ చంద్రబాబు నాయుడు మేలు చేశారని, వైసీపీ ప్రభుత్వంలో జగన్ కాపుల రిజర్వేషన్ అమలు చేయకుండా నిలిపివేశారని గుర్తు చేశారు. నూతనంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాపు రిజర్వేషన్పై సానుకూలంగా స్పందిస్తూ న్యాయస్థానంలో కొత్త అఫిడవిట్ దాఖలు చేయాలని కోరుతున్నామన్నట్లు జోగయ్య పేర్కొన్నారు. ఈ 4 సబ్ క్యాస్టులని కాపులు అంటారు. బ్రిటిష్ ప్రభుత్వ కాలంలోనే ఈ కులాలన్నింటినీ కూడా బీసీలో చేస్తూ వాళ్ళకి విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ సౌకర్యం కలగజేశారు. తర్వాత కాలంలో అనేక మంది ముఖ్యమంత్రులు వచ్చారు. ఒక్క సంజయ్ గారు, విజయభాస్కర్ రెడ్డి గారి టైంలో తప్పితే, తర్వాత ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు గారు తప్పితే, మిగతా ముఖ్యమంత్రుల కాలంలో కాపుల్ని గుర్తించకుండా, అంటే బీసీలుగా గుర్తించకుండా వారిని పక్కన పెడుతూ వచ్చారు. విజయభాస్కర్ రెడ్డి గారు కాపుల్ని బీసీలో చేస్తే, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కాపుల్ని బీసీలో తొలగించారు, ఉన్నది కూడా తీసేశారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఏం చేశారంటే, కాపులకి ఏదైనా చేసి పెట్టాలనే ఉద్దేశంతో అగ్రవర్ణాల యొక్క 10% కోటాలో 5% కాపులకు రిజర్వేషన్స్ కల్పిస్తూ 14వ నంబరు చట్టాన్ని తీసుకొచ్చింది. కాపులకి చాలా న్యాయం చేశారు చంద్రబాబు నాయుడు గారు. వారి యొక్క డిమాండ్స్ ప్రకారంగా గతంలో ఏ ముఖ్యమంత్రి చేసినా చేయకపోయినా చంద్రబాబు నాయుడు గారు మాత్రం 5%